తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటారని చెప్పిన వ్యక్తి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాంతం వాడే దోచుకుంటే పొలిమేర దాటే వరకు తరుముతామని చెప్పిన మాటను మరిచారని గుర్తు చేశారు. ఇక గ్రామ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ భారతదేశానికి ఎందులో ఆదర్శమో చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి ఇదే నేర్పిస్తారా? మీరు ఇట్లే రాష్ట్ర ఖజానా దోచిపెట్టడనే పద్ధతిలో పరిపాలన కుప్పైంది. పావేకుర ఉన్నా, అర్ధెకరా ఉన్నా, 10 సెంట్ ఉన్నా, గుంట ఉన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి కాళ్ళు చెప్పులు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉన్నా కూడా న్యాయం జరుగుతలేదు. పేపర్ లీకేజ్ ఒకటి, అది మా బాధ్యత కాదంటారు. అది కూడా ప్రభుత్వం బాధ్యత. జిఎడ్ కింద వస్తుంది. జిఎడ్ అంటే ముఖ్యమంత్రి కింద వస్తుంది. నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజల్ని మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. 100% దళిత బంధు కూడా నేను సమర్థిస్తా. పేదలకు న్యాయం జరగాల, 100% సమర్థిస్తా. కానీ దాని లెక్క కరెక్ట్గా చెప్పాలా. ఇలా ఖమ్మం జిల్లా వైపు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, రాష్ట్రానికి ధర్మకర్త ఉండాలన్నా, అవినీతి కార్యక్రమం జరగకుండా ఉండాలన్నా మళ్ళీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పుకు నాంది ఖమ్మం జిల్లా నుంచే పొంగులేటి మిత్రులు పొంగులేటి గారి నాయకత్వాన్ని ఆ మార్పు రావాలని చెప్పని భారతదేశానికి అంటున్నారు. భారతదేశానికి ఇదే నేర్పిస్తారా? మీరు ఇట్లే రాష్ట్ర ఖజానా దోచిపెట్టడనే పద్ధతిలో